వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. యాక్చువల్లీ నేను ఈరోజు చెప్పబోయే ఈ వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్పబోతున్నానో, ఏదైతే మాట్లాడబోతున్నానో అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను చాలాసార్లు నేను మన ఛానల్లో. అయినప్పటికీ మళ్ళీ ఈరోజు స్పెషల్గా ఈ వీడియో తీయడానికి గల రీజన్ ఏంటిదంటే, అంటే నార్మల్గా నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు నాకు సెంటార్లో పరిచయమైన వాళ్ళు, అంటే సెంటార్లో నా ఛానల్ గురించి ఆల్మోస్ట్ అక్కడ చాలా మందికి తెలుసు, లేడీస్కి ముఖ్యంగా, లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా తెలుసు నా గురించి. అంటే నేను అక్కడ పర్సనల్గా చూసారు, నాతో మాట్లాడారు కూడా. సో ఇంక అప్పటి నుంచి కొంతమంది అయితే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మేడం, ప్రతిరోజు అడుగుతూ ఉంటారు అనమాట. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయితే, మేడం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసా మీకు, రిజల్ట్స్ ఎప్పుడు, నెక్స్ట్ సర్టిఫికేట్స్ గురించి ఎట్లా, ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఇట్లాంటి నార్మల్గా గ్రూప్ 1 మెయిన్స్ గురించి ఏదైనా వీడియోస్ తీసినప్పుడు దే యూస్ టు కనెక్ట్ ఎ లాట్. ఇంకా మెయిన్స్ రాసిన వాళ్ళందరూ బాధ ఒకటే ఉంటుంది, అండ్ వాళ్ళు పడ్డ కష్టం కూడా అంత చిన్న కష్టం అయితే కాదు కాబట్టి వాళ్ళు దే యూస్ టు కనెక్ట్ అలాట్ అనమాట. వైల్ వాచింగ్ అవర్ వీడియోస్ దే యూస్, అంటే ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకు. నా వీడియోస్ చూస్తే వాళ్ళే చెప్తా ఉంటారు ఇట్లాంటివన్నీ. సో అట్లాంటి వాళ్ళే సడన్గా ఎప్పుడైతే ఇట్లా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారో, దాని తర్వాత నుంచి వెళ్ళి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మేడం. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు నిజంగా ఎప్పుడు జిఆర్ఎల్ వస్తుందా అని చెప్పేసి భయం వేస్తుంది. కొంతమంది ఏంటంటే జిఆర్ఎల్ వస్తుంది అని కొంతమంది అంటున్నారు, కానీ మనకు నోటిఫికేషన్లో ఇండివిజువల్ లాగిన్ ఐడి తోటి లాగిన్ అయ్యి మనకు మార్క్స్ అనేటువంటివి వస్తుంది అని చెప్పేసి అట్లా ఉంది. నార్మల్గా నోటిఫికేషన్ క్లియర్గా చదివితే సంథింగ్ ఒక పాయింట్లో అయితే రాశారనమాట వాళ్ళు, లాగిన్ ఐడి తోటి లాగిన్ అయ్యి మనము మార్క్స్ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకు ఇస్తారు అని చెప్పేసి ఉందన్నమాట ఒక దగ్గర. సో దాని గురించి చాలా మంది ఛానల్స్లో కూడా చెప్పారు, మన సార్ డువాడే బాలాజీ సార్ కూడా చెప్పారనమాట. సో ఇదే తెలుసు నాకు, ఇట్లనే తెలుసు అనమాట. కానీ ఇప్పుడేమో జిఆర్ఎల్ ఇస్తాము మేము అని చెప్పేసి న్యూస్లో కూడా చాలాసార్లు చూసాం కదా, చెప్తున్నారని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా చూసాం కదా. ఎప్పుడైతే ఇది వచ్చిందో వన్స్ ఒకసారి అట్లీస్ట్ లాగిన్ ఐడి తోటి మార్క్స్ చెక్ చేసుకున్నప్పుడైనా మన అందరికీ తెలియదు కాబట్టి కొద్ది గొప్ప ఆ టైం వరకు మనం కొంచెం అంత స్ట్రెస్కి గురికాము. జిఆర్ఎల్ వస్తుంది అని అంటే మాత్రం ఇంకా ఆ మూమెంట్ జిఆర్ఎల్ వచ్చిన వెంటనే మనకు డిసైడ్ అయిపోతుంది, అక్కడే మన ఫేట్ అర్థమైపోతుంది. ఇంకా ఫర్దర్ 1:3 రిజల్ట్స్ దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1:3 అయినా కావచ్చు, 1:2 అయినా కావచ్చు. కొన్నిటికి 1:3 ఇస్తారు, కొన్నిటికి 1:2 ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక జిఆర్ఎల్ వచ్చింది అని అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకు ఫైనల్ తెలిసిపోతుంది మన పిక్చర్. 600 లోపు, అంటే చెప్పాలంటే టాప్ 563లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఎవరు వదులుకోరు. ఇన్ కేసు గ్రూప్ 2 ముందు ఇచ్చి గ్రూప్ 1 తర్వాత ఇస్తే ఈ గ్రూప్ 2 వాళ్ళకు కింద ఉన్న వాళ్ళకన్నా కొంచెం ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ ఈ రాసిన వాళ్ళకు గ్రూప్ 1 వస్తే అని. కానీ వీళ్ళు మన టీజీపీఎస్సీ వాళ్ళు చాలా తెలివిగా ఫస్టే అంటే ఇట్లా ఇవ్వడమే కరెక్ట్, అసలు ఇదే ప్రాసెస్, ఇదే కరెక్ట్ ప్రాసెస్. సో వీళ్ళు కరెక్ట్ వేలోనే పోతున్నారు కాబట్టి ఎవరు ఇంకా గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 పెద్ద క్యాడర్ కదా. సో ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. సో భయం వేస్తుంది, జిఆర్ఎల్ వస్తుంది అని అంటే నిజంగా భయం వేస్తుంది అని చెప్పేసి మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని రిజల్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అని అనేసరికి ఇంకా బరువుగా ఉంది బ్రెయిన్. ఇంకా ఏదో నిజంగా మొన్నటిదాకా మెయిన్స్ రాసేంత వరకు ఒక రకమైన ఏదైతే బాధ ఉందో ఇప్పుడు అదే భారం మోస్తున్నట్టుంది మేడం, ఒకసారి ఏదైనా నార్మల్ ఒక వీడియో తీయండి అని చెప్పేసి అంటున్నారనమాట. బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సీరియస్లీ ఆ ఫీలింగ్ మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంది, బయటికి చెప్పుకోలేకపోవచ్చు. ఇప్పుడు నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నౌ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీలింగ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్ ద సేమ్ ఫేస్, మనలాగానే ఉన్నారు. అంటే మనం ఎట్లయితే ఫీల్ అవుతున్నామో వాళ్ళు కూడా అట్లనే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఇక్కడ 563 మెంబర్సే టాప్ లాగా చూస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నాకు రాకపోయినా కూడా మేబీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అట్లీస్ట్ కోలుకోవడానికి 1-2 డేస్ అయితే సరిపోదు నాకు తెలిసి, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే జరిగింది కూడా ఎట్లాంటి సిచ్యువేషన్, నార్మల్ సిచ్యువేషన్స్లో జరగలేదు. 2022 మార్చ్ నుంచి టిల్ నౌ వీఆర్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేస్ ఓన్లీ. ఇంకా దీనికి అసలు ఎప్పుడు బయటికి వస్తామో ఏమో ఇంకా తెలుస్తలేదు. కానీ ఈ 3 years మనం పడ్డ కష్టమైతే ఇంత కష్టమైతే కాదు. 3 సార్లు ప్రిలిమ్స్ రాయడం ఒక ఎత్తు అయితే మెయిన్స్ రాయడం చాలా పెద్ద విషయము. అంటే నార్మల్గా జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఈ గొడవలు ఇవన్నీ జరగడం వల్ల ఏంటిదంటే ఒక టైప్ ఆఫ్ అసలు అంటే ఇంకా కొంతమంది మీరేమో చదువుకున్నారు మమ్మల్ని చదవనీయలేదని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా వాళ్ళని చూస్తే కోపం వస్తుందండి నాకు. నేను నా లైఫ్లో ఏమేమైతే జరిగినాయో అవి నేను మీతో షేర్ చేస్తూ వచ్చాను. ఈవెన్ తో స్ట్రగ్లింగ్ ఫేస్ చేస్తున్నప్పటికీ ఒకానొక టైంలో నిజంగా నేను ఆపేశాను. అందరు మీరు చదువుతున్నారా అక్క, మాకు చెప్పండి అక్క, మధ్యలో ఒకసారి కనబడండి అక్క, మేము కూడా మెయిన్స్కి చదువుతున్నాము, మాకు మిమ్మల్ని చూస్తే మోటివేట్ అవుతామని చెప్పేసి అంటున్నారని చెప్పేసి నేను ఒక 10 days దాకా మెయిల్స్ ఎవరికి నేను రిప్లై అయ్యలేదు. అప్పటికి కూడా చాలా మంది పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేసి అడిగేసరికి నేను అప్పుడు వీడియో చేయాల్సి వచ్చింది. నేను స్టాప్ చేశాను మెయిన్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి, ఎందుకంటే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆ 3 months లిటరల్లీ అసలు నాకు ఎంత అంటే అంత హై లెవెల్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ గాడ్ నన్ను ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో నన్ను టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. యాజ్ ఏ మదర్ 2 పిల్లల్ని చూసుకుంటూ నాకు చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ ఆ టైంలో వర్షాలు, అసలు ఎంత దారుణమైన వర్షాలు జరిగినాయి. మేము ఏపీలో ఉన్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము, ట్రైన్స్ ఆగిపోయినాయి, రాకపోకలు ఆగిపోయినాయి, బుక్స్ ఏమి తీసుకోలేదు. దగ్గర 1 month పీరియడ్ నేను మా అమ్మల ఇంట్లో అత్తల ఇంట్లో అట్లా తిరుగుతూ ఉన్నాను అనమాట. కానీ అప్పుడు చదవలేదు. నిజంగా ఆ ఫేస్లో ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది, మనం మెయిన్స్ రాస్తాము అన్న ఫీలింగ్ వస్తుందండి. నేను అప్పుడు అట్లా చెప్పడం వల్ల కొంతమంది నన్ను మీరు చదువుకోనియలేదు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు. అయినా ఒకళ్ళే చదవనిచ్చేదేందండి. ఇప్పుడు నాకు కూడా సిచ్యువేషన్స్ చాలా కష్టపడి అసలు ఇంకొక 3 రోజుల్లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అని తెలిసినా కూడా నేను అప్పటికి కూడా నేను డైలమాలు ఉన్నాను, నేను మెయిన్స్ రాస్తానా లేదా. ఎందుకంటే అప్పుడు దేవుడు నన్ను టెస్ట్ చేసి నన్ను దిగమింగుకొని నాకు ఎంత జ్వరం ఇచ్చినా, నాకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఇచ్చినా ఇట్లా మెడల్ వాసేది ఇంత లావ్ అయ్యాయి.
చేతులు వాసేవి, కాళ్ళు వాసేవి, నడవనిచ్చేవి కావు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను బాధలన్నీ దిగమింగుకొని ఎన్ని రోగాలు వచ్చినా చదివినా, కానీ దేవుడు నన్ను టచ్ చేయడం వదిలేసి నన్ను ఇంకా ఎంత చేసినా ఈమె తగ్గేటట్టు లేదని చెప్పేసి నా ఫ్యామిలీని టచ్ చేసిండు. ఇంకా అప్పుడు నాకు ఎట్లా అంటే నేను ఇంకా గివప్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. నేను చాలా మంది చెప్పాను కూడా, నాతో పాటు నా సర్కిల్లో 6 మెంబర్స్ మేమందరం కలిసి చదువుకున్నాము. అంటే ఒక్కొక్కరు సపరేట్ పరిచయం లేదు. నా చుట్టూ ఉన్న ఈ 5 మెంబర్స్ నేను వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నేను తెలుసు. సో మిగతా ఈ 5 మెంబర్స్ వీళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. సో నా సర్కిల్లో ఉన్న వీళ్ళకి చెప్పాను కూడా, నేను గివప్ ఇచ్చేసాను అని చెప్పేసి కూడా చెప్పాను వాళ్ళకి. అయ్యో మరి ఇంకా అంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్, అంటే ఒక మదర్గా నాకు నా కిడ్స్ ముఖ్యం, నా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇంత, అంటే నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్, దేవుడు నన్ను ఇట్లా టెస్ట్ చేశాడు అని చెప్పేసి ఈవెన్ చిన్న బతుకమ్మ చేసుకునే కానీ పెద్ద బతుకమ్మ కూడా నేను చేసుకోలేకపోయినా. అండ్ ఆ టైం పీరియడ్లో నిజంగానండి నేను ఒక వీడియో చూశాను. ఒక బ్రదర్ చెప్పారు ఒక వీడియోలో, సంథింగ్ ఛానల్ పేరు గుర్తులేదు, నా సర్కిల్లో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఫ్రెండే వీడియో సజెస్ట్ చేసింది అనమాట. ఆ బ్రదర్ చెప్పారు, మనకు October 4th మనకు జడ్జిమెంట్ ఆఫ్టర్ హాలిడేస్ అని చెప్పేసి అన్నారు కదా. ఆ జడ్జిమెంట్ ఏదో ముందే ఇచ్చుంటే చదివే వాళ్ళు చదువుకునే వాళ్ళు 10 daysలో. నిజంగా ఆ 10 daysలో ఎవరైతే చదువుంటారో వాళ్ళు బాగా పర్ఫామ్ చేసిండ్రు మెయిన్స్లో, వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకే లిస్ట్లో నేమ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, హై ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి బ్రదర్ చెప్పారు. నిజం, కరెక్ట్ అండి. మనము అక్టోబర్ మన మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది నిజంగానే మనకు జూలైలో రిజల్ట్స్ వచ్చినాయి. జూలై బాగానే ఉంది. అంటే ఇంకా జూలైలో ఏంటిదంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 4కి సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట. ఆ టైంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది గ్రూప్ 4 వాళ్ళకి. నేను కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాను, అది మీకు కూడా తెలుసు. అటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆ సైన్ కోసం, గెస్టెడ్ సైన్ కోసం, ఆ చెక్ లిస్ట్, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నేను ఇంకా నాకు ఏంటిదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అడిగారనమాట. అంటే నేను చెప్పాను కదా ఇష్యూ ఉందనమాట స్కూల్స్లో కూడా, కాబట్టి రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరికైనా లేకపోతే మాత్రం తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అది ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఆ టైంలో మళ్ళీ మనం అంటే హైదరాబాద్లో ఉండి మనం వేరే ఊళ్ళో చదివి ఆ స్కూల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా గ్రూప్ 1 బాగా రాసాం మేము అని అనుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా 1 to 7th, లేదంటే కొంతమంది 4th to 7th అని కూడా అంటారు, కానీ బెటర్ 1 to 7th లోకల్గా చదివితే, అంటే ఆ ఏరియాకి వెళ్ళి మీరు ఏదైతే చదివారో అక్కడికి వెళ్ళి మీరు లోకల్ రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం బెటర్. ఇప్పటి నుంచి ట్రై చేయండి, బాగా రాసినాము, మాకు హోప్ ఉంది అని అనుకునే వాళ్ళు. ఇంకా నాకు అప్పుడు గ్రూప్ 4 అప్పుడు మేబీ దేవుడు నాకు అట్లనే, అంటే ఈ తోవ అట్లనే ఇచ్చిండేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నాకు గ్రూప్ 4 అప్పుడే నేను తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అది నాకు అక్కడ తెలియకపోయి ఉంటే, నేను అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళకపోయి ఉంటే, అసలు నాకు లోకల్ సర్టిఫికేట్ అంటే ఇది రెసిడెంట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇది ఖచ్చితంగా నీడ్ అని చెప్పేసి కూడా నేను అప్లై చేసి ఉండేదాన్ని కాదు కావచ్చు. సో దేవుడు నాకు అక్కడ ఇచ్చిండనమాట, హింట్ ఇచ్చిండు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా జూలైలో కూడా బాగానే చదివినాం, ఆగస్ట్లో కూడా బాగానే చదివినాం, సెప్టెంబర్ 2-3 వీక్స్లో కూడా ఈ వర్షాలు అసలు ఏపీలో చాలా ప్లేసెస్ కొట్టుకుపోయినాయి, చాలా మంది కొంతమంది చనిపోయారు కూడా. అట్లాంటి సిచ్యువేషన్ మాకైతే 1 week ట్రైన్లో క్యాన్సిల్ చేసిండ్రు. మాకు ట్రైన్లకైతే మేము ఎట్లయినా సరే మేము ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ కూడా బుక్ చేసుకున్న ఆ టైంలో ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేసిండు. అసలు ట్రైన్లకైతే మేము ఒక 10,000 ఖర్చు అయినాయి అప్పుడు. మాకు నలుగురికి, ఫ్యామిలీకి 3 టికెట్లు తీసుకోవాలంటే మా చిన్నపాప టికెట్ ఉండదు కదా. సో ఇంతమందికి టికెట్లు తీసుకోవాలంటే రామా అసలు ఎంత కష్టపడ్డాము అప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా మళ్ళీ తర్వాత ఎట్లనో అట్లా కిందికో మీదికో పడి అన్ని ప్రింట్అవుట్లు తీసుకొని ఎట్లనో అట్లా చదువుకుంటున్న ఆ టైంలో సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఉధృతంగా ఈ కేసులు అని చెప్పేసి కూర్చొని సెప్టెంబర్, అక్టోబర్, ఈవెన్ ఎగ్జామ్ రాసే ముందు కూడా సీఎం ఏదో పోలీస్కి సంబంధించిన ఏదో మీటింగ్లో వెళ్ళి అక్కడ కూడా మా తమ్ముడు చూస్తున్నాడు నేను పడే కష్టం. ఇటు పిల్లలకి, నా పెద్ద పాపకు అస్సలు హెల్త్ బాగాలేదండి, నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను, కాకపోతే నిజంగా దేవుడు నన్ను ఏ తీరుగా స్ట్రగుల్ చేశాడు అనేటువంటిది ఖచ్చితంగా జాబ్ వస్తే మాత్రం చెప్పుకొని తీరాలి. ఇన్ కేసు నాకు రిజల్ట్స్ పోయినా కూడా నేను చెప్పుకుంటాను, ఎందుకంటే ఇట్లాంటి స్ట్రగుల్స్ తెలిస్తేనే చాలా మంది ముందుకు వచ్చి చదువుతారనమాట. చాలా మంది ఇట్లాంటి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎంత ధైర్యాన్ని కూడా కట్టుకొని చదివింది పలానా సిస్టర్, సో మనం కూడా వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఐ విల్ డూ. కాకపోతే ఇవన్నీ ఇంత కష్టపెట్టి రాసినాం కదా, సో ఇట్లాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో మనం రాయగలిగినామంటే ఇక్కడే మనం వారియర్స్ అని అర్థం అండి నిజంగా. సో ఇప్పుడు రాకపోయినా కూడా మన జర్నీ కనుక చూసినట్లయితే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మనకి. ఇన్ కేస్ రాకపోయినా కూడా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా బాధపడతాను నేను అంటున్నా, నేను ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఖచ్చితంగా నేను మేబీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను బంద్ చేస్తా కావచ్చు. తిడతారు, ఎందుకంటే నువ్వు యూట్యూబ్ మానేసి నువ్వు చదువుకుంటే బాగుండేది కదా అని అంటారండి అప్పుడు. కానీ యూట్యూబ్ అనేటువంటిది నాకు డిస్టర్బెన్స్ కాదు, ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్. చాలా మంది సీరియల్ చూస్తారు, కొంతమంది మూవీస్ చూస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది, నాకు షటిల్ ఆడాలని ఉంటుంది, కానీ పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళలేను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక డేలో ఒక ½ hour నేను యూట్యూబ్లో వీడియో తీసుకుంటాను అంతే. సో అది నాకు ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ అనమాట, నాతో పాటు పలానా వాళ్ళు చదువుతున్నారు అన్న ఒక ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది తప్ప. అంటే చాలా మంది మర్చిపోతారు ఏంటంటే ఇది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది. చాలా మంది జాబ్ చేసుకుంటే చదివే వాళ్ళు ఉన్నారు. సో ఇది నేను జాబ్ అనే అనుకుంటాను, కానీ దాన్ని ఎవరు జాబ్ లా కన్సిడర్ చేయకుండా యూట్యూబ్లో కావాలని వీళ్ళు వీడియోస్ పెడతారు అని చెప్పేసి అనుకుంటారు. సో వాళ్ళని పట్టించుకొని కూడా ఇది కూడా వన్ టైప్ ఆఫ్. నాకేంటంటే ప్రతిదాన్ని మన హస్బెండ్ అడగలేం కదా. ఇప్పుడు నాకు గ్రూప్ 1లో మన ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అనమాట.
పీడిఎఫ్స్కి కానివ్వండి, ప్రింట్అవుట్లు తీసుకునేటందుకు కానీ, బుక్స్కి కానివ్వండి, ఎన్ని దగ్గర ఒక 15 నుంచి 20,000 దాకా అయింది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనే. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈ మెయిన్స్ అయిపోయే వరకు ఆ ప్రింట్అవుట్స్కి కానీ, బుక్స్కి కానీ సో చాలా ఖర్చు అయిందనమాట. అప్పుడు 15,000 దాకా అయి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో పీడిఎఫ్స్ అవన్నీ కలిపి దగ్గర 16,000 to 17,000 దాకా అయి ఉంటుంది అనమాట. 16,500 అట్లా అయిందనమాట అందాద. సో మరి ఇవన్నీ నేను ఎట్లా అడుగుతాను చెప్పండి. మా హస్బెండ్ ఆల్రెడీ 40,000 అక్కడ లా ఎక్సలెన్స్లో వాళ్ళ కోచింగ్ తీసుకున్నప్పుడు అడిగాను. ఇప్పుడు ఇవి సో అందుకు యూట్యూబ్ అనమాట. సో మీరు నన్ను అంటున్నారు కదా, సో అందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదేదో చెప్తున్నాను అనుకోకండి. కంటెంట్ అనేటువంటిది ఫ్లో అట్లా వెళ్తుంది. సో ఒకటేనండి, ఇన్ కేసు రాకపోతే డిప్రెషన్లోకి వెళ్తాను. ఇన్ కేసు మళ్ళీ నన్ను నేను నిలదొక్కుని వచ్చి రాగలిగితే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1కి మళ్ళీ ప్రిపేర్ అవుతా. కానీ మా హస్బెండ్ అయితే స్ట్రిక్ట్గా చెప్పారు, ఆల్రెడీ ఈ 3 yearsలో నువ్వు కోల్పోయిన హెల్త్ ఇప్పుడు క్యూర్ చేసుకునే టైంలో మళ్ళీ ఒకవేళ గ్రూప్ 1 పోతే మాత్రం యూ షుడ్ నాట్ అప్లై అని చెప్పేసి సీరియస్గా చెప్పారు. నేను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా అంటే మీకు రాదని మీరు ముందే ఫిక్స్ అయిపోయారని చెప్పేసి అనొద్దు. నాకంటే ఎక్కువ చదివే వాళ్ళు కూడా ఉంటారండి. నేను ఎప్పుడు అసలు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లో ఇట్లాంటి సోషల్ మీడియాలోకి వచ్చి ఇంత పెద్ద ఎగ్జామ్ రాసి యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇన్ని రిస్ట్రిక్షన్స్లో నేను ఇట్లా ఓపెన్గా నేను ఎగ్జామ్ మంచిగానే రాసినాను అని చెప్పేసి ఇట్లా చెప్పడానికి కూడా గట్స్ ఉండాలి. కానీ నేను ఎక్కడ నాకు వస్తుంది 100% నాకు వస్తుంది అని చెప్పేసి అనలేదు. నాకున్న సర్కమ్స్టాన్సెస్లో నేను నా 100% ఇవ్వగలిగాను. ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎన్ని హార్డ్ సిచ్యువేషన్స్ ఎదురైనా, ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా కూడా ఒక హౌస్ వైఫ్గా ఇవన్నీ తట్టుకుని నిలబడడం అంటే అది పెద్ద థింగ్ అని నేను ఒప్పుకుంటాను. ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా ఒకసారి అంటే ఆ టైంలోకి వెళ్ళిపోతే 2022 నుంచి వెళ్ళి నిజంగా 2022 నాకు చిన్న పిల్లలండి. ఆ టైంలో 2023 కూడా అప్పటికి మా చిన్న పాప స్కూల్కే వెళ్ళట్లేదు. సో 2022 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఈ ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో కూడా ఒకసారి ప్రిలిమ్స్ పోయింది, సెకండ్ టైం వచ్చింది, మళ్ళీ తర్వాత అప్పుడు మళ్ళీ గ్రూప్ 4 రాశాను, యూపీఎస్సీ రాశాను, యూపీఎస్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయని ఎన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేశానంటే ఆ టైంలో పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. మా పెద్ద పాపకి హెల్త్ ఇష్యూ, మా చిన్న పాపకి అంటే నార్మల్గా జ్వరాలు వచ్చాయి ఆ టైంలో. వర్షాకాలం మొన్న మెయిన్స్ అప్పుడైతే లిటరల్లీ ఒకరికి జ్వరం తగ్గడం, ఇంకొకరిని హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ అక్కడ వాళ్ళకు గ్లూకోజ్ లెక్కించడం, మళ్ళీ వచ్చిన తర్వాత నేను హాస్పిటలైజ్ అవ్వడము, అసలు ఎన్నంటే అన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే భరించిన. ఇవన్నీ ఎందుకు ఇంతగానో డీటెయిల్డ్గా చెప్పడం అంటే ఇన్ కేసు ఎగ్జామ్ రాకపోయినా కూడా నేను ఒకటే అనుకున్నాను, నేను దేవుడు ఇన్ని రకాలుగా నన్ను పరీక్ష పెట్టినా కూడా ప్రతి సెకండ్ ప్రతిరోజు నన్ను పరీక్ష పెట్టేది దేవుడు. అయినప్పటికీ కూడా ఇంకా అప్పుడే ఆ టైంలోనే పెళ్లిళ్ళకి వెళ్ళాల్సి వచ్చేది, కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాల్సి వచ్చేది, సొంత వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి. పెళ్లి కాకముందంటే మన వాళ్ళు వెళ్తారు, మన పేరెంట్స్ వెళ్తారు, మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు వెళ్తారని చెప్పేసి అనుకుంటాం కదా. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక ఆడపిల్ల ఇటు సైడ్ వాళ్ళైనా అటు సైడ్ వాళ్ళైనా ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే, లేకపోతే మాట వస్తుంది. ఇట్లనే అంటారు, వెళ్ళకపోతే మాట వస్తుంది. అట్లాంటి ఆ సిచ్యువేషన్స్ని ఇవన్నీ బేర్ చేసుకుంటా, ఇంకా ఇంటికి వెళ్ళి చాకిరీ చేసుకుంటా, ఇంకా వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పండుగలు ఉన్నాయి చూడండి, వరుస పెట్టి పండుగలు. ఆ పండుగలన్నీ చేసుకుంటా. చాలామంది ఏంటంటే ఆ టైంలో నన్ను సజెస్ట్ చేశారు నా ఫ్రెండ్స్, పండుగలు నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ చెప్పిన వాళ్ళు మగవాళ్ళు, మనం అట్లా వదిలేస్తామా? శ్రావణ మాసంలో మనం చేసుకోకుండా ఉంటామా? శుక్రవారాలు, ఇంకా బతుకమ్మ వచ్చింది, ఇంకా వినాయక చవితి వచ్చింది, అన్ని పండుగలు అటు పండుగలు చూసుకుంటా. పండుగలు నార్మల్గా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తల్లి, ఆడపిల్లలు అంటే అట్లని కాదు, మగపిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోవద్దని కాదు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేనైతే నా 100% ఇచ్చినానండి. రాకపోతే నెక్స్ట్ గ్రూప్ 1కి అప్లై చేస్తాను అనుకున్నా, కానీ మై హస్బెండ్ అంటే వద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పారు. చూస్తాను, ఇన్ కేసు రాకపోతే మాత్రం ఇంకేం చేస్తామండి, యూట్యూబ్లో నెక్స్ట్ కమింగ్ ఆస్పిరెంట్స్ మీకు గైడెన్స్ ఇవ్వడమే. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీకు జాబ్ రాలేదు, మీరు గైడెన్స్ ఇవ్వడానికి అనర్హులు అని చెప్పి మాత్రం అనొద్దు. ఎందుకంటే అసలు ఈ స్టేజ్ వరకు రావడమే గొప్ప అని నేను అనుకుంటానండి. ఒకప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. ద నాలెడ్జ్ వాట్ ఐ గెయిన్డ్ డ్యూరింగ్ దీస్ అంటే ఈ మొత్తం కంప్లీట్ గ్రూప్ 1 జర్నీలో చాలా నేర్చుకున్నా. కానీ అది కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవ్వాలి. సో ఇంకా భగవంతునికే వదిలేస్తున్నా. నిజంగా నేను కష్టపడ్డా, ఇన్ కేసు రాలేదనుకోండి, అప్పుడు నేనే అర్థం చేసుకునే విధానం ఏంటిదంటే, ఓకే నాకంటే చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సో మనం చదివిన నాలెడ్జ్ అనేటువంటిది మేబీ అంటే ఇంకా కొంచెం ఎక్కువ చదవాలేమో అని చెప్పేసి నేర్చుకుంటాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా ఇంకా మనం అర్థం చేసుకోవాలి, రియాలిటీలోనే ఉండాలి కదా, ఇక్కడికే లైఫ్ ఆగిపోదు కదా, మన లైఫ్ మూవ్ ఆన్ అయితేనే ఉంటుంది. ఇది ఒక ఎగ్జామ్ రాసిన పోయింది, అంతకుమించి మన ఇంకా ఏదో అయిపోయింది అని చెప్పేసి మనం కంగారు పడినంత మాత్రాన ఏమన్నా వస్తుందా? పోయిన రిజల్ట్లో మళ్ళీ పోయి దేవుడు మన పేరు అక్కడ ఇంక్లూడ్ చేసి మళ్ళీ కొత్త లిస్ట్ అయితే ఇయ్యడు కదా. సో మొత్తానికి ఇదండి వాట్ నెక్స్ట్ అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. నా గురించి నేను ఇంత విడమించి చెప్పడానికి రీజన్ కూడా మీరే. అక్క నెక్స్ట్ ఎట్లా అక్క, నాకు మా వాళ్ళ ఫేస్ చేయాలంటే బాధ అవుతుందన్న ప్రతి ఒక్కరికి అసలు నన్ను అర్థం చేసుకోండి. యూట్యూబ్లో నేను ఇట్లా వీడియోస్ పెట్టాను, ఇప్పుడు నెక్స్ట్ నాకు రాకపోతే అసలు నేను ఎట్లా మిమ్మల్ని ఫేస్ చేయాలి అని చెప్పేసి నాకే భయం వేస్తుంది. ఎంతమందికి ఆన్సరబుల్గా ఉండాలి నేను. సో చూడాలి. అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇది మనకు జస్ట్ ఒక గుణపాఠం లాగా వస్తుంది అంతే. నెక్స్ట్ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కంపేర్ టు నెక్స్ట్ గ్రూప్ 1 అప్లై చేసే వాళ్ళకంటే మనకు కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేసు మాకు రాదేమో అని బాధపడే వాళ్ళకి చెప్తున్నాను, ఆ లిస్ట్లో నేను కూడా ఉంటానండి. 563 లిస్ట్లో ఉంటామో లేకపోతే 20,500 ఆ లిస్ట్లో ఉంటామో తెలియదు. అంటే 563 పోస్టులు అంటే 21,000 మెంబర్స్ రాసిన దాంట్లో
563 తీసేస్తే 20,500 ప్లస్ ఉంటారు కదా మిగతా. సో ఎందులో ఉంటామో ఇంకా గాడికే తెలుస్తుంది, అంటే అంటిల్ అండ్ అన్లెస్ రిజల్ట్స్ కమ్స్. సో అంతేనండి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎందుకంటే మనం చేసిన ఈ కష్టం, ఈ స్ట్రగుల్స్ అనేటువంటి అంత ఆషామాషిగా నార్మల్గా ప్రిలిమ్స్ అయిపోయి 2 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి, అంటే 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మెయిన్స్ కూడా కండక్ట్ చేసి ఇవన్నీ సాఫీగా జరిగితే, ఒకవేళ మనం సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మనం కూడా అనుకునే వాళ్ళం ఎందుకు చేయలేకపోయినానని చెప్పేసి. ఇన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనాయి, ఇన్ని రకాల సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఇవన్నీ తట్టుకొని అసలు ఎగ్జామ్స్ పర్ఫామ్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చొని రాయడమే. ఈవెన్ మనం గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ రాసేటప్పుడు కూడా సుప్రీంకోర్టులో మనకు ఒక కేసు ఉండే, అదేమొస్తుందో అసలు. ఇంకా చాలా మంది ఎట్లా రాసిందంటే, ఇది ఖచ్చితంగా మెయిన్స్ 2.0 వస్తుంది కదా, మనం ఎందుకు ఇంత కష్టపడి రాయాలి, సరే వచ్చింది ఏదో రాసొద్దాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. అంటే ఏంటిదంటే అట్లని నేనేదో అల్లటప్పగా అని రాయలేదండి. చాలామంది 2.0 ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఎంత రాసినా, ఎంత కష్టపడి రాసినా 2.0 ఉంటుంది, ఇది కేవలం నీకు టెస్ట్ సిరీస్ మాత్రమే అని చెప్పేసి అనుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అప్పుడు నేను కూడా ఒకనొక స్టేజ్లో అట్లనే అనుకున్నాను, ఖచ్చితంగా 2.0 అంటే నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ రాస్తామని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే అంత బలమైన కేసులు అవన్నీ విన్న తర్వాత నాకు అదే అనిపించింది అనమాట. కానీ ఓకే, ఇదంతా కంప్లీట్గా జరిగి ఆ 563 మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా రాని వాళ్ళు మాత్రం అస్సలు బాధపడద్దు, మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, మనం చాలా ఫైట్ చేసాము. ఇంకా అంతే 563 మెంబర్స్కే రావాలి. ఎందుకంటే 20,000 మందికి పోస్టులు లేవు కదా, అక్కడ 563 ఉన్నారు. సో ఎవరైతే 563 పోస్టులో ఉంటారో వాళ్ళు నిజంగా రిజర్వ్డ్ అనమాట. ఎవరైతే రిజర్వ్డ్ అనిపిస్తుందో వాళ్ళకే వస్తుంది జాబ్. ఇన్ కేసు మనం కష్టపడినా కూడా రాలేదు అని అంటే ఆఫ్టర్ కూడా మనకు కొంచెం కలిసి రావాలి. చాలామంది ఇంకా పూజలు చేయండి అక్క మీరు అని చెప్పేసి అన్నారు. ఎన్నో చేశానండి దేవుడా, అసలు ఎన్ని చేశాను తెలుసా. శ్రీరామ పట్టాభిషేకం నేను ఎంతోమందికి పంపించాను కూడా, నాతో పాటు చదువుతున్న సిస్టర్స్కి కూడా శ్రీరామ పట్టాభిషేకం చదవండి అని, దత్తాత్రేయుని పూజించాను, చాలాసార్లు కూడా షేర్ చేశాను నేను. సో ఇప్పటికీ ఏంటి సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు ఇన్నిసార్లు వింటూ ఉంటాను నేను. సో అంటే పాజిటివ్ వైబ్స్ ఉండడం కోసం అన్నీ చేశానండి, మీరు అన్న ప్రతిదీ చేశాను. ఇంకా అంతేనండి, దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే రాకపోతే మాత్రం ఎవరిని అనొద్దు. మనం రాసిన విధానం మనం రాసిన సిచ్యువేషన్సే ఒక రకమైన హార్డ్ సిచ్యువేషన్స్లో మనం రాసినాము. ఇంకంతే, అంతేనండి. బై. వీడియో నచ్చితే లైక్ చేయండి.